ప్రైజ్ ద లార్డ్. అపోస్తలుడైన యోహాను దర్శనము. 7 ముద్రలు వేసి ఉన్న గ్రంథం సింహాసనం నందు ఆసీనుడైన వాని కుడి చేతిలో చూచెను. బలిష్ఠుడైన దేవదూత ఎవరు ఈ గ్రంథం విప్పుదురు అని ప్రచురించెను. భూమి మీద గాని భూమి క్రింద గాని ఆ గ్రంథం విప్పుటకైనను ఎవరికి శక్తి లేకపోయాను. దావీదు చిగురు, యూదా గోత్ర సింహము, వధింపబడిన గొర్రెపిల్ల, 7 కొమ్ములు 7 కన్నులు ఉండెను. ఆ కన్నులు భూమి అందంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు. ఆయన వచ్చి ఆ గ్రంథము తీసుకున్నప్పుడు 24 మంది పెద్దలు సాగిలపడిరి, వీణలను ధూపద్రవ్యములు వేసిరి. విప్పుటకు యోగ్యుడు యేసుక్రీస్తు ఒక్కడే. 7 ముద్రలు విప్పుట. 1వ ముద్ర. తెల్లని గుర్రంపై ఒకడు కూర్చుండెను. అతని చేతిలో విల్లు, తలపై కిరీటము. ఇతను క్రీస్తు విరోధి. క్రీస్తు పరలోకములో ఉండి ముద్రలు విప్పుచున్నాడు. దేవుని స్థానము ఆక్రమించే మోసగాడు. అతను శాంతి వచనాలు పలుకుచు ప్రజలను మోసం చేస్తాడు. 2వ ముద్ర విప్పుట. యుగ సమాప్తము. యుద్ధాలు జరుగుతాయి. ఎర్ర గుర్రం మీద కూర్చున్నవాడు రక్తపాతానికి సూచన. 3వ ముద్ర విప్పుట. నల్లని గుర్రం మీద ఒకడు త్రాసును పట్టుకుని ఉంటాడు. దొంగ త్రాసు కరువుకు సూచనగా ఉంది. 4వ ముద్ర విప్పుట. పాండు వర్ణము గుర్రం మీద కూర్చున్నవాడు మృత్యువు. భూమి యొక్క 4వ భాగం పైన అధికారము వాడికి ఇయ్యబడెను.